ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుందరామిరెడ్డి గారు. నమస్తే సార్. పోర్ట్ఫోలియో యాక్చువల్గా 220% ప్రాఫిట్లో ఉందండి. ఓకే. అంటే అది ఉంచుకోవటం బెటరా లేదంటే సేల్ చేయటం బెటరా? ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద ఫైనాన్షియల్ గోల్స్. ప్రాఫిట్ వచ్చింది అని ఒక రీజన్తో మనం అమ్మలేమండి. జనరల్గా మేమైతే ఏం చేస్తామంటే బాగా ప్రాఫిట్లోకి వచ్చింది అనుకోండి, మోర్ దెన్ 100% దాటింది అనుకోండి, అట్లీస్ట్ మీకు క్యాపిటల్ విత్డ్రాల్ చేసుకుంటాం. అంటే కొంత ప్రాఫిట్ని పక్కన పెట్టుకుంటాం. తర్వాత మార్కెట్ పడ్డా సరే మాకు అంత పెయిన్ ఉండదు కాబట్టి ఇంకో రౌండ్ కొనుక్కోవడానికి కూడా మీకు ఈ క్యాపిటల్ యూజ్ అవుతుందన్నమాట. కాబట్టి అప్పుడప్పుడు పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ చేయడమే బెటరు. బట్ అగైన్ ఇట్స్ డిపెండింగ్ అపాన్ ఫైనాన్షియల్ గోల్స్ అనమాట. మీకు ఏం గోల్స్ ఉన్నాయి అండ్ మీరు షార్ట్ టర్మ్లో ఉండాలనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ ఉందాం అనుకున్నాం దాన్ని బట్టేసి. సపోజ్ మేము షార్ట్ టర్మ్లో ఉందాం అనుకున్నాం అనుకోండి, బేసికల్గా మేము చార్ట్ ప్యాటర్న్ చూసి మేము తీసుకుంటాం అనమాట. అండ్ మంచి కంపెనీ ఫండమెంటల్ సౌండ్ ఉండి మంచి ప్యాటర్న్ ఉందనుకోండి, అది ఖచ్చితంగా ఇంకా ఎక్కువ వచ్చేలాగా ఉంది ఉంచుకుంటాం. మేము 200 అనేది మాకు టార్గెట్ అని కాదు. ప్యాటర్న్ డెప్త్ ఎంత ఉందో అంత వచ్చేంతవరకు మేము ఉంచుకుంటాం. ఎప్పుడు మేము ఒక స్టాక్ని లాభం మొత్తం బుక్ చేసుకుంటాం అంటే, ఒకటి చార్ట్ ప్యాటర్న్ ఏదైనా బ్రేక్ డౌన్ అయింది, ఏదైనా కీ మూవింగ్ యావరేజ్ బ్రేక్ డౌన్ అయింది, లేదా సూపర్ ట్రెండ్ లాంటివి బ్రేక్ డౌన్ అయింది. అలాంటప్పుడు ఏంటంటే అది పట్టణం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక 5% 10% స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వగానే మేము క్లోజ్ చేసుకుంటాం. కాబట్టి పెరిగేదాన్ని ఎంతైనా పెరగనివ్వండి, 200 2000% సంబంధం లేదు. పెరుగుతున్నంతసేపు ఉంచుకోవచ్చు ఎంతకాలమైనా, దానికి రిస్ట్రిక్షన్ పెట్టమాకండి. ఒకవేళ పడుతుంటే కనుక అప్పుడు ఒక ప్రొఫెషనల్స్ ఏంటంటే 8% స్టాప్ లాస్ తోటి దాన్ని క్లోజ్ చేస్తారు. కాబట్టి మీకు అది డ్రాపింగ్ స్టార్ట్ అయితే కనుక 8% డ్రాప్ అయిందంటే దాన్ని మన పోర్ట్ఫోలియో నుంచి క్లోజ్ చేసుకునే టైం దగ్గరికి వచ్చిందని అర్థం. ఏది యాజ్ ఎ ట్రేడర్గా. అలా కాదు, నేను ఇన్వెస్టర్ని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఉంచుకుంటాను అనుకోండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంచుకుందాం అనుకున్న వాళ్ళకి టెక్నికల్ చూడాల్సిన అవసరం లేదండి. కంపెనీ లాభాలు పెరుగుతూ ఉన్నాయి అనుకోండి, అప్పులు లేకుండా లాభాలు పెరుగుతూ ఉన్నాయి ఇయర్. ఓకే, కంపెనీ మంచి హార్డ్ సెక్టర్లో ఉందనుకోండి, ఎంతకాలం ఉంచుకోవచ్చు. ఎందుకు 200% మనం క్లోజ్ చేసుకోవాలా? ఎంతకాలం ఉంచుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు షార్ట్ టర్మా లాంగ్ టర్మా అన్నదాన్ని బట్టి, ప్లస్ సెక్టార్ ఏ సెక్టార్లో ఉంది కంపెనీ అన్నదాన్ని పెట్టేసి, ప్లస్ ప్యాటర్న్ ఏం చెప్తుంది అన్నదాన్ని పెట్టేసి మేము డిసిషన్ మేకింగ్ చేస్తూ ఉంటాం అనమాట. అంతేగాని జస్ట్ ప్రాఫిట్ వచ్చిందని ఒక రీజన్ తోటి దాన్ని క్లోజ్ చేయం. అంటే ఫ్యూచర్లో 10x 20x అవుద్దని హోపులతో మేము ఉంచుకోము. మేము టెక్నో ఫండా ద్వారా క్వాంటిఫికేషన్ చేసేసి ఉంచుకుంటాం అనమాట. అంతే. జనరల్గా ఇది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్లో చెప్పాలంటే షార్ట్ టర్మ్ కాబట్టి అంటే 200 వస్తే మేము బుక్ చేసుకుంటాం ఎంతో కొంత. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వాళ్ళు బుక్ చేసుకోరు. సపోజ్ మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి, అది 200 కర్మ 5x 10x 20x 30x ఉంచినా జనం కొంటనే ఉంటారు ఇంకా వాటిని. ఎందుకంటే వాళ్ళు రిటైర్మెంట్ కోసం కొంటున్నారు. అవునులేండి. రిటైర్మెంట్ వచ్చిందా కొంత తప్ప మధ్యలో డ్రాప్ అవ్వరు. ఎందుకంటే ఒకవేళ దాన్ని కట్ చేసి ఇంకో స్టాక్ కొనాలి కదా. అందుకని టెక్నికల్ కానీ ఫండమెంటల్ కానీ ఏదైనా వీక్నెస్ కనపడితే తప్ప దాన్ని కట్ చేయకూడదు అనమాట. బట్ జనరల్గా ఎప్పుడైనా 100% ప్రాఫిట్ దాటింది అనుకోండి, అంటే ఫండమెంటల్ వీక్నెస్ అంటే ఎలా సార్? అంటే టెక్నికల్ కంటే మనకు తెలిసిపోతుంది. సేల్స్ ఏదైనా డౌన్ అవుతుంది, ఏ కంపెనీలో ఏదైనా కీ ఎంప్లాయీస్ ఎవరైనా బయటకు వెళ్ళిపోతున్నారు, ఓకే ఓకే, కంపెనీ మీద ఏదైనా అలిగేషన్స్ వస్తున్నాయి, ఒక క్వార్టర్ రిజల్ట్స్ నిజంగా బాగలేదు, లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే సేల్స్ తగ్గిపోతున్నాయి, అండ్ పీఈ ఎక్కువ ఉంది బట్ సేల్స్ ఏమో మెచ్యూర్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఏదైనా కనిపడింది అనుకోండి, ఈ వాల్యూషన్ నిలబడదని చెప్పేసి మనం బుక్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ప్రాఫిట్ అప్పుడప్పుడు బుక్ చేసుకోవటం బెటర్ ఆల్వేస్. ఎంతకంత ప్రాఫిట్ని బుక్ చేసుకొని మళ్ళీ డిప్ అయినప్పుడు కొనుక్కోవడం బెటర్ అప్రోచ్ అనమాట. బట్ అదే టైంలో 220 అనేది గ్రేట్ ప్రాఫిట్ అయితే కాదు, ఖచ్చితంగా కాదా? గ్రేట్ ప్రాఫిట్ గానే కాదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఎగ్జాంపుల్ మీ మ్యూచువల్ ఫండ్ 20 CAGR అప్పుడు పెరుగుతుంది అనుకున్నాం అనుకోండి, 20 CAGR అంటే 10 yearsకి ఎంత అనుకుంటున్నారు? 6x. 200% కాదండి, 600% అది. ఏది విత్ ఇన్ ద 10 yearsకే. అంటే చాలామంది 20 years 30 years ఉంచుకుంటారు పోర్ట్ఫోలియోస్ని. అదేలేండి. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే 100% వచ్చి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఒకటి ఉంటుంది, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. అది మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 95లో స్టార్ట్ అయింది. అంటే స్టార్ట్ అయినప్పుడు అది ₹10 అండి, ఒక్కొక్క యూనిట్ ₹10. ఇప్పుడు లైవ్ మార్కెట్లో అది 4900 అండి. 4900 ఒక యూనిట్ కాస్ట్ ఇప్పుడు. అంటే అది 490 టైమ్స్ పెరిగింది. 220 కాదు, 4900% పెరిగింది అది. అంటే కాబట్టి పర్సంటేజ్ లెక్క కాదు, ఏదన్నా మీ టార్గెట్ రీచ్ అయింది అనుకుంటే, లేదా ఏదైనా ఫండమెంటల్గా టెక్నికల్గా ఏదైనా వీక్నెస్ కనపడ్డా ప్రాఫిట్ బుక్ చేయండి తప్ప, బట్ అదర్వైజ్ ఉంచుకోవచ్చు. గుడ్. ఓకే, ఏదైనా టార్గెట్స్ ఎప్పుడు కూడా లేదు, మన ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు ఉండాలి తప్ప పోర్ట్ఫోలియో రీచ్ అయింది ఒక రీజన్ తోటి మనం చేయకూడదు. చార్ట్ ప్యాటర్న్ చూసుకోండి, టెక్నికల్గా బాగుందంటే ఉంచుకోవచ్చు, లేదా ఫండమెంటల్గా ఏదైనా వీక్నెస్ కనపడుతుందంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, లేదా జనరల్గా అప్పుడప్పుడు పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ డిప్ అయినప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట.
వెరీ గుడ్ అండి. మొత్తానికి ఏదైనా ఫైనాన్షియల్ గోల్స్కి మన టార్గెట్స్ ఎప్పుడు కూడా సింక్ అయి ఉండాలి తప్ప టార్గెట్ రీచ్ అన్న రీజన్తో అయితే ఉండకూడదు. బట్ 220% మేబీ విత్ ఇన్ ద కపుల్ ఆఫ్ ఇయర్స్లో అంటే మంచి డీసెంట్ ప్రాఫిట్ కింద లెక్క. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.